అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో సందర్భాలను మనం ఎదుర్కొని ఉంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలను జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక పాయింట్ మీకు అర్థమవుద్ది. అదేంటంటే, మనం ఎలా ఉన్నా కానీ కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. ఎలా ఉన్నా కానీ మనం నవ్వుతూ చక్కగా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాం అనుకోండి, వీడికి అసలు కనీసం ఎవరితో ఎలా ఉండాలో తెలియదు, అందరితో నవ్వుతూ ఉంటాడు, ఒక జోకర్ అంటారు. అలాగే అందరితో మనం సీరియస్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు వీడేంట్రా అందరితో సీరియస్గానే ఉంటాడు, వాడొక యాంగ్రీ బర్డ్రా అంటారు. అలా కాకుండా కొంతమందితో చక్కగా నవ్వుతూ, కొంతమందితో నవ్వకుండా, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ మనం వెళ్తున్నాం అనుకోండి, వీడు జిత్తులు మరి నక్కరా. ఎందుకంటే ఎవరితో ఎలా ఉండాలో ఏ గొడుగుకి ఒక సామెత ఉంటుంది కదండి, ఏ వానకి ఆ గొడుగు పడతాడరా అంటారండి. మీరు ఆలోచించండి, మీరు ఎలా ఉన్నా కానీ అంటారు. ఇప్పుడు పరిచయం చేసే వాళ్ళు ఎవరైనా కానీ జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాడికేరా చక్కగా నెలకి ఎంతో కొంత శాలరీ వస్తుంది కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేసుకున్నాడు, మన పరిస్థితి అంటారు. అలాగని ఉద్యోగం లేకుండా సేవ చేస్తున్నాం అనుకోండి, అప్పుడేమంటారు, ఇంతకీ ఎక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బులు వస్తున్నట్టు ఉన్నాయి, అందుకే సార్ బాగా సేవ చేస్తున్నారు అంటారు. లేదనుకోండి, ఎలా అంటారు, ఇంతకీ వాడికి ఏ ఉద్యోగం దొరక్క అందుకు సేవలోకి వెళ్ళాడురా అంటారు. మీరు బాగా ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ముందు ధైర్యంగా మాట్లాడలేనటువంటి వారు, మన ముందు మనతో చక్కగా ఏ విషయాన్ని కన్వే చేయలేనటువంటి వారు మన చుట్టూ చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో వాళ్ళు మాట్లాడిన విషయం అనేది ఆ నోట ఈ నోట పాకి మన దగ్గరకు వచ్చేసరికల్లా అది మరొక విషయంగా కన్వే అయిపోతుంది. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం వేటిని పట్టించుకోవాలి, వేటిని పట్టించుకోకూడదు, ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని పట్టించుకోకూడదు అనేది మనకు ఒక స్పష్టత ఉండాలి. మనం ఎలా ఉన్నా కానీ కొంతమంది మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని హత్తుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉన్నా కానీ, మనకే కాదండి, ఇదే పరిస్థితి, ఇదే సిచ్యువేషన్స్ అనేవి యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగాయి. కావాలంటే మీరు చూడండి, యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికే పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని ప్రతి ఒక్కరి పట్ల ఎంత ప్రేమ చూపించారో మనం చూసామండి. ప్రతి ఒక్కరిని ఎంత ఆదరించారో మనం చూసామండి. సొసైటీ వెలివేసినటువంటి వాళ్ళని కూడా వెలికి తీసి చక్కగా ప్రతి ఒక్కరిని వెతికి రక్షించి తన ప్రేమని ఎంత పంచారో మనం చూసామండి. అంత గొప్ప ప్రేమను పంచినటువంటి గొప్ప వ్యక్తి పట్ల ఎలాంటి అక్కస్సుతోటి ఎలాంటి నిందలు వేశారో మనం చూస్తే, ఎలాంటి మనస్సు కలిగి జీవించారో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుందని. మీరు చూడండి, మత్తయి సువార్త మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 18వ వచనం మనం చూద్దామండి. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను కనుక ఇదిగో వీడు తిండిపోతును, తర్వాత అంటున్నారండి, మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులని వారు అనుచున్నారు. చూసారా చక్కగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసయ్యనే అన్ని మాటలు అన్నటువంటి ఎంత మంచి సొసైటీ మనల్ని ఏమి అనకుండా ఉంటుందా? మనం ఎలా ఫీల్ అయిపోతూ ఉంటామండి, వాళ్ళు కూడా మనల్ని పొగడాలనుకుంటూ ఉంటాం, వాళ్ళు కూడా మనల్ని నిర్దోషానాలనుకుంటాం. అలా వద్దండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. కనుక నీ లైఫ్ అనేది దేవుడు చూస్తున్నారన్న ఒక్క దాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు చెప్పినట్టుగా యథార్థంగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఆనాడు అంతమంది యేసుప్రభు అని అన్నారు, కానీ ఏం జరిగిందయ్యా అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించారు. ప్రతి ఒక్క నాలుకయ్య కూడా యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లుగా, యేసుక్రీస్తు వారిని ప్రభువుని ఒప్పుకున్నట్లుగా, ప్రతి వాణి మోకాలు వంగునట్లుగా, ఆయన ద్వారానే తప్ప ఇక వేరే ద్వారా రక్షణ లేదని ఎంతో గొప్పగా దేవుడు హెచ్చించారండి. కనుక మనం ఆలోచించాల్సింది మన ప్రవర్తన, నడవడిక, మాటలు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, పనులు ప్రతి ఒక్కటి కూడా మన కన్న తండ్రి అయినటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఇష్ట ప్రకారంగా ఉన్నాయా లేదా, దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నారు లేదన్నది ఒక్కటి చూసుకుంటే చాలండి. చివరికి ఒక మాట చెప్తానండి, దావీదు గారిని అప్పటి కాలంలో పిచ్చివాడు అన్నారండి.
దావీదు గారిని సొంత భార్యే ఎలా చూసారయ్యా అంటే ఒక వెకిలివాడిని చూసినట్టుగా చూశారండి. కానీ దేవుడు అంటున్నారు దావీదు గారి గురించి, ఇతను నా ఇష్టానుసారుడు. చాలండి. ప్రపంచం అంతా ఏకమై దావీదు గారిని తప్పుగా ఆలోచించిన, సౌలు కుటుంబీకులు, సౌలు సంబంధులు అందరూ దావీదు గారి మీద విషపు చూపు నిలిపిన, కానీ దేవుడు మాత్రం ఎంత చక్కటి మాట చెప్పారయ్యా అంటే, ఇతను నా ఇష్టానుసారుడు అన్నారండి. ప్రియులారా, మనం ఎలా ఉన్నాం అనేది ఎలా చూసుకోవాలయ్యా అంటే, దేవునికి చిత్త ప్రకారంగా, దేవునికి ఇష్ట ప్రకారంగా ఉన్నదో చూసుకోండి. ఇక మిగిలిన వేటి గురించి ఆలోచించకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే కనుక ప్రభువుని అస్సలు సాటిస్ఫై చేయలేమండి. ప్రభువుని సాటిస్ఫై చేసే పనులు మనం ఉంటే చాలండి. ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయినా అవ్వకపోయినా మనకు వచ్చిన నష్టం ఏం లేదండి. కనుక ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలను ప్రభు ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయమున తండ్రి ఎంతమంది వీడియోస్ చూస్తున్నారో, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారం నడుచుకునే ధన్యతను దయచేయండి ప్రభా. ఈ వీడియోస్ని తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి ప్రతి ఒక్కరు నడుచుకునే విధంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభా ఈ పరిచయం ద్వారా అనేక మందికి షేర్ చేసి ధన్యతను, కృపను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దయచేసి నడిపించండి ప్రభా. మీ ఆలోచనలు బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.